భారతీయ జనతా పార్టీ ఊసరవెల్లి రాజకీయాలు అందరికీ అర్థం కావు. ఆ పార్టీకి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు ఉంటాయి. ప్రతి పార్టీకి ఉండాల్సిందే. తెలంగాణలో 17 రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని పార్టీ కార్యాచరణ రూపొందించింది. దాని ముందు చూపు అలాంటిది. అదే సమయంలో తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని మధ్యకాలిక వ్యూహంతో అన్నాడీఎంకేతో తాజాగా పొత్తు కుదుర్చుకుంది. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలకు అమ్మగా భావించే జయలలితను అవినీతి పరురాలుగా చిత్రీకరించిన బీజేపీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు అన్నామలైను పదవి నుంచి తప్పించి అన్నాడీఎంకే నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి నైనా నాగేంద్రను బీజేపీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా నియమించారు. ఆయన అన్నాడీఎంకే మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అవుతున్నారు. అన్నామలై జాతీయ స్థాయిలో పార్టీ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా శైవులు, వైష్ణవులపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన సీనియర్ డీఎంకే నాయకుడు, మంత్రి అయిన కె పొన్ముడిని పార్టీ పదవి నుంచి స్టాలిన్ తప్పించారు. అయితే ఎందుకు అతన్ని పార్టీ పదవి నుంచి తప్పించేది అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ అన్నామలై మాత్రం తన నోరు పారేసుకోవటం మానలేదు. ఈ ఒక్క మంత్రే కాదు, డీఎంకే నాయకులంతా అంతే. వారు జుగుప్సాకరంగా నోటు దురుసును ప్రదర్శిస్తారు. వారికి సంస్కారం లేదంటూ అన్నామలై వ్యాఖ్యానించారు. ఈ మాటలు చూస్తుంటే జవహర్లాల్ నెహ్రూ, ఈవి రామస్వామి నాయకర్, అన్నాదురైలను చేసిన పాతకాలం నాటి వ్యాఖ్యలు గుర్తుకొస్తాయి. డీఎంకే వాళ్ళందరూ పిచ్చోళ్ళు, వాళ్ళను పిచ్చాసుపత్రిలో చేర్చండి అంటూ నెహ్రూ ఒకసారి కామరాజుకు సలహా ఇచ్చారు. ఆ డీఎంకే నాయకుల మీద ఆధారపడి ఆయన మునిమనుమడు రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మనుగడ సాగిస్తున్నారు. కాలగతి, చరిత్రగతిని ఎవరూ మార్చలేరు. అది అలా ఉంచితే బీజేపీ అన్నాడీఎంకే కలయిక వల్ల తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారి తీరుతాయి. అన్నాడీఎంకే నాయకుడు ఈకే పళనిస్వామి నేతృత్వంలో తమ కూటమి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. తాము సొంతంగా పోటీ చేస్తే ఎటువంటి ప్రభావం ఉండదని బీజేపీ ఇటీవలి అనుభవాల వల్ల గ్రహించింది. జయలలితను అవినీతి పరురాలుగా చిత్రీకరించిన బీజేపీ ఇప్పుడు ఎంజీఆర్జీ, జయలలితాజీ అంటూ కొత్త సన్నాయి నొక్కులు నొక్కుతోంది. 1998లో మొదటిసారి అన్నాడీఎంకే బీజేపీ పొత్తు కలిసింది. ఈ పొత్తు వల్ల 39 లోక్సభ స్థానాల్లో కూటమి 30 స్థానాలు గెలుపొందింది. 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే అన్నామలై తమ అమ్మ జయలలితను అవినీతి పరురాలుగా చిత్రీకరించినందుకు 2024 లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడిపోయి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో మొత్తం 39 లోక్సభ స్థానాలు ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులే గెలుపొందారు. ఈ కూటమిలో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్న విషయం తెలిసిందే. 2004లో స్టాలిన్ తండ్రి కరుణానిధి ఈ ఘనతను సాధిస్తే 2024లో స్టాలిన్ సాధించారు. మైనారిటీలు పూర్తిగా డీఎంకే పార్టీని బలపరచడం వల్ల ఇది సాధ్యమైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే 24 సీట్లలో పోటీ చేసి 32.76% ఓట్లు సంపాదించింది. 2024లో 22 సీట్లకు పోటీ చేసి 26.93% ఓట్లు సంపాదించింది. 2024లో అన్నాడీఎంకే 34 సీట్లకు 3 చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసింది. ఆ పార్టీకి 20.46% ఓట్లు వచ్చాయి. 2019లో బీజేపీతో కలిసి 20 సీట్లలో పోటీ చేస్తే 30.27% ఓట్లు వచ్చాయి. పీఎంకే, డిఎండికే కూడా ఈ కూటమికి మద్దతు ఇచ్చాయి. అంటే బీజేపీ అన్నాడీఎంకే కూటమికి రానున్న ఎన్నికల్లో ఏం చేస్తాయి అనేది ఇప్పుడు వరకు నిర్ధారణ కాలేదు. పీఎంకే, డిఎండికే, మరికొన్ని పార్టీలు, ఎన్టీకే, అలాగే సినిమా నటుడు విజయ్ పెట్టిన పార్టీ, ఈ పార్టీలు ఏ వైఖరి తీసుకుంటాయనే దాన్ని బట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఆధారపడవచ్చు. 2026 ఎన్నికల్లో అన్నాడీఎంకే కాకుండా ఎన్టీకే పార్టీని, సినిమా నటుడు విజయ్ పార్టీని కూటమి బీజేపీ జట్టు కట్టగలిగితే డీఎంకే పార్టీకి గట్టి పోటీ ఎదుర్కొంటుంది. పళనిస్వామి నేతృత్వంలో కూటమి పోటీ చేయాలని నిర్ణయిస్తే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న నటుడు విజయ్ కూటమికి సహకరించే అవకాశాలు లేవు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యూహాత్మకంగా తమిళ అస్మిత, తమిళ ఐడెంటిటీని రెచ్చగొడుతున్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, హిందూ భాషను రుద్దటం, కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరగటం, గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం వంటి అంశాలను ఆయన చేస్తున్న ప్రచారం తమిళ ప్రజలను బాగా ఆకట్టుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపించే నాటికి అప్పటికి బీజేపీ చేపట్టే అవినీతి దండయాత్ర తమిళ ప్రజలను ఆకర్షిస్తుందేమో చూడాలి. సహజంగా బీజేపీ ఎప్పుడు ప్రాంతీయ పార్టీల నాయకులను అవినీతి పరులుగా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తుంది. అదే వ్యూహాన్ని 2026లో కూడా తప్పకుండా పాటిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.